నమస్తే. సినిమా రంగంలో నటుడిగా చేస్తూ అదే నటుడైన సీనియర్ ఎన్టీఆర్ గారిని అభిమానిస్తూ ఉన్న వ్యక్తిగా యార్లీ గారి గురించి చెప్పాలి. యార్లీ గారిని గతంలో కూడా చూసాము. నమస్తే యార్లీ గారు. నమస్తే ఎం సుందర్ గారు. మీది అసలు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారో, సినిమా రంగానికి ఎలా వచ్చారు? మాది స్వస్థలం వచ్చేసి కృష్ణా జిల్లా, అన్నగారిదే కృష్ణా జిల్లా గుడివాడ. ఆయన గుడివాడ, మాది యార్లగడ్డ అనే గ్రామం, చల్లపల్లి మండలం. ఓకే. అక్కడి నుంచి మేము 2000 సంవత్సరంలో చదువుల కోసం విజయవాడ రావడం జరిగింది. అలా నాకు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ గారి మీద అభిమానం వల్ల సినిమా రంగం వైపు అడుగులు వేశాను. స్టేజ్ పర్ఫార్మెన్స్లు అవి ఇస్తూ ఉండేవాడిని కాలేజీలో. అక్కడ అన్నగారికి సంబంధించిన డైలాగులు అవి చెప్పడం, ఇవి ఎక్కువ చేస్తూ ఉంటాను. ఎన్ని సినిమాలు చేశారు మీరు ఇప్పుడు దాకా? ఇప్పటికి ఒక 14 నుంచి 15 సినిమాలు చేసి ఉంటాను సార్. ఈ రోజుల్లో ఏంటంటే మీ ఇంట్లో అంటారు, నీకు ఎందుకు సినిమాలో, హ్యాపీగా ఉద్యోగం చేసుకో, పెళ్లి చేసుకో, సెటిల్ అంటారు. మీకు ఆ పరిస్థితి ఉందా? ఉంది సార్, ఎందుకు ఉండదు. ఇప్పుడు ఉద్యోగం లేకుండా మనకి ఇష్టమైన పని చేస్తున్నా, ఏ సినిమా రంగం అనే కాదు, ఏ పని చేస్తున్నా నువ్వు ఇంకా సెటిల్ అవ్వలేదు, పెళ్లి చేసుకోవట్లేదని ప్రతి ఇంట్లోనూ ఉంటుంది ఒత్తిడి, ఎవరి మీదైనా. నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళంతా నీకు నచ్చిన పని నువ్వు చేస్తున్నావు అని ఏదో ఒక రోజు అది చేయకపోతే నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావు అని ఎంకరేజ్ చేస్తున్నారు. నాతో అంటావు నేను విన్నాను. పెళ్ళై పిల్లలు ఉన్న వ్యక్తులు కూడా మళ్ళీ లైఫ్ లాంగ్ ఇది ఒక రిగ్రెట్ ఉండిపోతుంది, కానీ నువ్వు చేస్తున్నావని నన్ను మెచ్చుకునేవాళ్ళు, అదే ప్రోత్సహించేవాళ్ళే. అదొక మీలో టానిక్ లాగా పనిచేసి మళ్ళీ ఎనర్జీతో షూటింగ్కి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఏ సినిమాలు చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఆకాశంలో ఒక తార అని దుల్కర్ సల్మాన్ గారి మూవీ చేశాను సార్. మంచి క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ చేశాను. విలన్ రోలా? విలన్ రోల్ చేశాను. మెయిన్ విలన్ అనుకోవాలి. అవును సార్. అండ్ దానికి పవన్ సాధినేని గారు డైరెక్టర్, గున్నం గంగరాజు గారు రైటర్, వాళ్ళ అబ్బాయి గారు ప్రొడ్యూసర్. ఎలా వచ్చింది సినిమాది? కో డైరెక్టర్ పరుచూరి సురేష్ కుమార్ అని చెప్పి ఆయన పిలిపించి పెట్టించారు. మా కార్తికేయ 2కి కో డైరెక్టర్ ఆయన ద్వారా ఈ అవకాశం వచ్చింది సార్. అంటే సినిమా ఎలా వచ్చింది? అసలు మొదటి సినిమాల్లో ఒక అడిగా. కాదు, ఈ సినిమా మీరు చేశారు కాబట్టి. అంటే సినిమా దుల్కర్ సల్మాన్ సినిమా, దుల్కర్ సల్మాన్కి మలయాళంలో ఎంత క్రేజ్ ఉందో ఇక్కడ అంత క్రేజ్ ఉంది. ఒక సీతారామం లాగా మిగిలిపోయే సినిమా అంటారా? ఎలాంటి సినిమా అది? మంచి క్లాసికల్ మూవీ సార్, కల్ట్ క్లాసికల్ అయ్యే మూవీ సినిమా ఇది. మంచి చక్కటి లైన్, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మధ్య వచ్చే సినిమాలన్నీ కూడా ఫెయిల్ అయిపోయి చాలా ఫ్లాపుల్లోకి వెళ్ళిపోతున్నాయి. మరి అంటే సినిమా రంగమే చాలా స్ట్రగ్లింగ్ దీంట్లో ఉంది. అలాంటప్పుడు మీరు ఈ సినిమా చేస్తున్నప్పుడే మీకు అనిపిస్తుంది కదా సాధారణంగా ఈ సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అయి తీరుతుంది, అలా ఏమైనా అనిపించిందా దీన్ని చూస్తే? సార్ అలా నిలబడే సినిమా అనేది మంచి చిత్రం, మంచి కల్ట్ క్లాసిక్ అయ్యే సినిమా. ఎంతమంది మీరు అన్నదమ్ములు? నేను, మా అక్క సార్. ఆవిడేమో ఇస్రోలో సైంటిస్ట్ గా చేస్తారు. అక్క ఆవిడ ఎవరు అభిమాని? ఆవిడ ఎవరు అభిమాని కాదు సార్, చదువులో అభిమాని. చదువు సరస్వతి. ఇస్రోలో సైంటిస్టా? అవును సార్, ఇస్రోలో సైంటిస్ట్ గా చేస్తారు బెంగళూరులో. అంటే దాంట్లో ఎట్లా వచ్చిందా జాబ్? అది మామూలుగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ద్వారానే వచ్చింది సార్. తనకి 36th ర్యాంక్ ఏమో వచ్చింది ఇండియా వైడ్. అన్ని ఫస్ట్ నుంచి అన్ని ఫ్రీ సీటే సార్, తను మంచి మెరిట్ క్యాండిడేట్. అలాగే ఇస్రోలో కూడా సాధించింది. ఫస్ట్ ఏపీ ట్రాన్స్కోలో వచ్చింది తనకి. అప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే స్టేట్ ఫస్ట్ వచ్చింది ఏపీ ట్రాన్స్కో అడిషనల్ ఇంజనీర్గా. అది వచ్చిన ఒక నెల రోజులకి ఇస్రోలో వచ్చింది. బావగారు ఏం చేస్తారు? ఆయన సాఫ్ట్వేర్ ప్రైవేట్ రంగంలో ఉన్నారు. ఆయన మెకానికల్ ఇంజనీర్. ఆయన వాళ్ళిద్దరూ బెంగళూరులో ఉంటారు సార్. ఇద్దరు పిల్లలు. రైతు కుటుంబం మీ నాన్నగారు? మా నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికి కౌలుకి ఇచ్చారు. చేయట్లేదు, ఇంట్లోనే ఉంటున్నారు. అమ్మగారు ఇంట్లోనే ఉంటారు. నాన్నగారు ఫస్ట్ ఆయన 1970s ఆ టైంలోనే బీకామ్ గ్రాడ్యుయేట్. చదువుకున్న ఆయనే ఆంధ్రజ్యోతిలో కూడా పనిచేశారు క్యాషియర్గా. ఆ తర్వాత చల్లపల్లి కేసీపీలో పనిచేసి తర్వాత ఇంకా వ్యవసాయంలో స్థిరపడ్డారు. ఇప్పుడేమో ప్రస్తుతానికి కౌలుకి ఇచ్చారు. ఎంత ఉంది? 10 ఎకరాలు ఉందా? లేదు సార్, ఒకప్పుడు ఉండేది సార్, ఇప్పుడు లేదు. కాలక్రమేణా తరిగిపోతూ ఉంటాయి, కాలం కరిగిపోతూ ఉంటుంది, భూములు తరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు అంత 10 ఎకరాలు కాదు సార్, దాంట్లో సగం వచ్చినా దాంట్లో 1/4 వంతు కూడా లేదు. అంతేలే. ఇప్పుడు ఏమవుతుందంటే కమతాలన్నీ తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు 100 ఎకరాలు 200 ఎకరాలు మీ చల్లపల్లి దగ్గర, మీ ఊరి దగ్గర చల్లపల్లి రాజా వరకే భూములు లేవు. ఆ భూములన్నీ ఆయనయే. అవును, అవన్నీ తర్వాత పేదవాళ్ళకి చంద్రబాబు గారు హయాంలో పంచడం జరిగింది సార్. చంద్రబాబు గారు అప్పుడు మా చిన్నప్పుడు 1999 ఆ తర్వాత ఉన్నారు కదా బాబు గారు, ఆ టైంలో పంపిణీ జరిగింది. పేదవాళ్ళకి రాజా గారి భూములు పంపకం జరిగింది. ఇప్పుడు మీరు సినిమా ప్రపంచానికి వచ్చేద్దాం.
మీరు సినిమాలో రాకముందు ఏమైనా ఉద్యోగం చేశారా? ఉద్యోగం చేశాను సార్, కాగ్నిజెంట్లో పనిచేశాను. బా చదువేంటి, ఇంజనీరింగ్ పూర్తి చేశారా? నేను డిగ్రీ చేసి తర్వాత ఎంబీఏ చేశాను సార్. ఎంబీఏ తర్వాత జాబ్ చేశాను. జాబ్ నుంచి నాకు చక్కగా జాబ్ చేసుకుని అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోక సార్ అమెరికాలో ఉంది సార్. మీరు వెళ్ళిపోయి కాగ్నిజెంట్లో జాబ్ చేసుకోకుండా మరి సినిమా ఫీల్డ్కి వచ్చి పడ్డారు. ఏది సుఖంగా అనిపిస్తుంది మీకు? నాకు నచ్చిన రంగం సార్ ఇది, సినిమా అనేది. ఎన్టీ రామారావు గారు మిమ్మల్ని నడిపించినట్టున్నారు. మిమ్మల్ని ఆయన నడిపిస్తారని నాకు చాలా గట్టి నమ్మకం సార్. ఆయన కానీ ఎస్వీఆర్ గారు కానీ. జాబు కన్నా నాకు దీంట్లోనే ఆత్మసంతృప్తి ఉంది సార్. నాకు అక్కడ జీతం వస్తుంది కాదనట్లేదు. అంటే జాబు సంతృప్తి ఉంటుంది, ఓకే, జేబు సంతృప్తికరంగా ఉండాలి కదా. అది నిజమే సార్. కొంచెం సెటిల్ అయితే సినిమా రంగంలో కూడా ముందుకెళ్తాం కదా సార్. ఆ నమ్మకంతోనే నిలబడ్డాను. కానీ ఇక్కడ ఏ సంవత్సరం వచ్చారు ఇక్కడ ఇండస్ట్రీకి? నేను వచ్చింది 2019లో వచ్చాను సార్. 2019 మీరు వచ్చినప్పుడే కరోనా వచ్చేసింది. 2019లో వచ్చాను. వాల్మీకి గద్దలకొండ గణేష్ అనే సినిమాతో మొదటి సినిమా అది. అక్కడి నుంచి మీ ప్రయాణం ఆకాశంలో ఒక తార. ఇప్పుడు గాదా జోసెఫ్ అని ఒక ఇండిపెండెంట్ సినిమా చేశాను. గాదా జోసెఫ్ ఏంటది, ప్రత్యేకత ఏంటి? అది ఒక ఇండిపెండెంట్ సినిమా, ఒక చాలా చిన్న బడ్జెట్ సినిమా, మంచి పేరు వచ్చే సినిమా, అందరికీ పేరు. జోసెఫ్ పాత్ర ఎవరిది? అందరూ కొత్త వాళ్ళు సార్. అవును, అందరూ కొత్త కుర్రవాళ్ళు. ఆ డైరెక్టర్ మీద నమ్మి అందరం పనిచేశారు సార్. చిన్నవాడైనా కానీ వాడే మా రథసారథి డైరెక్టర్. మంచి డైరెక్టర్ అవుతాడు, అందరినీ నిలబెడతాడని మా నమ్మకం అందరికీ. మంచి సినిమా కూడా మన తెలుగు ఇండస్ట్రీకి మంచి పేరు తెస్తుంది. మన కాంతార కన్నడ రంగాన్ని ఎలా పేరు తెచ్చిందో ఈ సినిమా కూడా అలా. అంత పెద్ద సినిమా అంటారు మీరు దీన్ని? అంత పెద్ద సినిమా అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న సినిమానే, అంత పెద్ద సినిమా అవుతుందని. షూటింగ్ అయిపోయింది? అది అవుతుంది సార్. చిన్న సినిమా కష్టాలు తెలిసిందే కదా. షూటింగ్ అవుతూ ఉంది, కానీ మంచి సినిమా అవుతుంది రాగానే. ఈ 2 సినిమాలు మీ చేతిలో, ఆకాశంలో ఒక తార. అవును సార్. ఇంకొకటి దీక్షిత్ శెట్టి గారని దసరా సినిమాలో నాని గారి ఫ్రెండ్గా చేశారు కదా, ఆయన షబారా అని ఒక సినిమా ఏదో చేస్తున్నారు. దాంట్లో క్యారెక్టర్ ఉందని చెప్పారు. దాని గురించి వెయిటింగ్ సార్. అంటే ఇక్కడ సినిమా రంగంలోకి వచ్చారు కాబట్టి సాధారణంగా సినిమా కష్టాలు అంటూ ఉంటారు. దాదాపు మీరు 2019 అంటే దాదాపు 6 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ మీరే కాకుండా మీ తోటి వాళ్ళు కూడా వాళ్ళ కష్టాలు చూసి ఉంటారు. చూశాను సార్, చాలా చూశాను. నాకు పేమెంట్ లాగినవి ఉన్నాయి. అనేక మంది అనేక రకాలుగా మాట్లాడినారు, అవమానాలు అన్నీ చూశాను సార్. అవమానాలు చూశాను, పొగడ్తలు చూశాను, అన్నీ కలగలిపే ఉన్నాయి ఇక్కడ. నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా నా స్నేహితులు ఉన్నారు. అంటే మీలాగా స్ట్రగుల్ అయ్యి సడన్ గా పైకి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాతో పాటు వచ్చి సడన్ గా పైకి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు సార్. అంటే ఒక 100కి ఒక 10% అన్న పైకి వస్తారనుకుంటారా మీరు ఇక్కడ వచ్చేవాళ్ళు, ప్రయత్నాలు చేసేవాళ్ళు? ఇప్పుడు ఉన్న వాళ్ళలో 100కి అంతే సార్, 5 నుంచి 10% అని చెప్తే సక్సెస్ రేటు అంతే ఉంటుంది. అంతే, మిగతా అంతా స్ట్రగులింగ్ లోనే ఉంటారు. నేను గొర్రె పురాణం అని ఒక సినిమా చేస్తున్నప్పుడు జెన్నీ గారు అని సీనియర్ యాక్టర్. అవును, జెన్నీ గారు తెలుసు. సీనియర్ యాక్టర్ జెన్నీ గారు, పోలాపురాగడ జనార్దన్ రావు గారిని జెన్నీ అంటారు. దూరదర్శన్ వాటిల్లో చేసేవాళ్ళు ఆయన నాకు మంచి స్నేహితులు అయ్యారు. మా ఇద్దరి మధ్య ఆయనకి 80 ఏళ్ళు, నాకు 30. మా ఇద్దరికి 50 ఏళ్ళ వ్యత్యాసం ఉన్నా కూడా మంచి స్నేహితులు అయ్యి ఆయన చెప్పిన ఒకటే మాట, ఒక టార్గెట్ అంటూ పెట్టుకోవాలి యార్లీ. ఆ టార్గెట్ అయిపోయాక తప్పదు, ఇంకా నువ్వు ప్రయత్నించింది చాలు, ఇంకా నువ్వు వెళ్ళి వేరే చూసుకుని లైఫ్లో ముందుకెళ్ళాలి. ఎక్కడ అంటూ పెట్టుకుని ఉండద్దు. నా ఇన్నేళ్ల అనుభవంలో నేను నీకు చెప్తున్న సజెషన్ ఇదే అయ్యా, సలహా అని చెప్పి ఆయన చెప్పారు. అది నిజంగా చాలా మంచి మాట సార్. ఎందుకంటే ఒక టార్గెట్ అనేది లేకపోతే మనం ఇక్కడే ఉండిపోతాం. అవును, ఇన్కమ్ ఉండదు, ఏమి ఉండదు, ఒదుగు లేకుండా ఉండిపోతామని ఆయన అది మాత్రం నేను బాగా మైండ్లో పెట్టుకున్నాను. ఆయన పరిస్థితి ఎలా ఉంది అసలు? ఆయన నిన్నే మాట్లాడారు సార్, నిన్నే కాల్లో మాట్లాడారు. కీర్తి సురేష్ గారితో ఒక వెబ్ సిరీస్లో చేశారంట. తనికెళ్ళ భరణి గారి బాపు గారు, ముల్లపూడి వెంకటరమణ గారు వాళ్ళ మనవాడు యుఎస్లో ఉంటారంట. ఆయన డైరెక్షన్లో ఏదో సినిమా చేశానని నిన్న చెప్పారు. ఆయన కంఫర్ట్గా ఉన్నారు, ఇప్పుడు చాలా సినిమాలు చేశారు. ఆయనంతా బాగానే ఉంది సార్, తార్నాకలో ఉంటారు, వెల్ సెటిల్డ్ అంతా. ఇది వరకు నేను ఇక్కడ చూసేవాడిని, ఖైరతాబాద్లో చూసేవాడిని.
ఒకసారి కూడా రోడ్డు మీద చూశానమాట. 80 ఏళ్ల వయసులో ఇంకా సినిమా కూడా చేస్తున్నారు ఆయన. సినిమా చేయాలని ఆకాశంలో ఒక తార చేశానని చెప్పినా కూడా చాలా సంతోషించారు. మున్నం గంగరాజు గారు నాకు ఆప్తలే. నేను మీ బ్యాడ్ లక్ ఏంటంటే కార్తికేయలో 2లో మీరు చనిపోవడం మీ పాత్ర. కార్తికేయ 3 వచ్చింది అనుకోండి, మరి మీకు పాత్ర లేకుండా పోయింది కదా దాంట్లో. బ్యాడ్ లక్ అంటే ఏం చేయలేము సార్. అంటే సీక్వెల్స్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. దర్శకుడు ఇష్టం కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్.